Hello everyone, welcome back to Pavan Navi 68 channel. Happy Raksha Bandhan to Shantu, Nandu and Chandu. So today all about Rakhi celebrations. As usual, late post anamata. వన్ బై వన్ ఫెస్టివల్స్ ఉండడం వల్ల ఎడిటింగ్ కొద్దిగా లేట్ అవుతుంది. సో రక్షాబంధన్కి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది టు సెలబ్రేట్ రాఖీ. This is second year that we together celebrating the Rakhi. అన్నయ్యకి లాస్ట్ ఇయర్ కట్టాను అనమాట. సో ఈ ఇయర్ కూడా వచ్చాను టు టై ద రాఖీ. హీఈస్ మై ఫ్రెండ్ హస్బెండ్ అనమాట, తిలక్ అన్నయ్య. సో కొన్ని బాండింగ్స్ న్యాచురల్గానే అవి క్రియేట్ అయిపోతాయి అన్నమాట. అలానే మా బాండింగ్ కూడా అలానే అన్నయ్యది నాది. లాస్ట్ ఇయర్ అనుకోకుండా షీ షేర్డ్ మీ దట్ హీ ఫీల్స్ సాడ్ బికాస్ ఆఫ్ హీ డోంట్ హ్యావ్ సిస్టర్ లైక్ దట్ షీ టోల్డ్ మీ. సో దట్ టైమ్ ఐ థాట్ నేను ఎందుకు రాఖీ కట్టకూడదు అన్నట్టు అలా ఫీల్ అయ్యాను. ఇట్స్ జస్ట్ హ్యాపీనెస్ అంతే. నేను మా అన్నకి వెళ్ళి కట్టలేకపోతాను ఎవ్రీ టైం, అంతే అనుకుంటాను కానీ వెళ్ళలేను. సో నాకు ఆ లోటు ఉంటుంది కదా, అంటే మా అన్నకి వెళ్ళి కట్టి రావాలి అలా ఫీల్ అవుతుంటాను. అట్ ది సేమ్ టైం హీ ఫీల్స్ ఆల్సో హ్యాపీ. నాకు కూడా కట్టినారు అన్న ఆ ఫీల్ ఉంటుంది కదా, హ్యాపీనెస్ అంతే. ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగా ఉండడం అనేది కదా మనకు కావాల్సిండేది. సో కాలితే మూతి కలుతుంది అంతే. రెండు క్లోజ్ చేయబుద్ధి తిందుండు బాగుందా. బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అనేది చాలా ప్యూర్గా ఉంటుంది. బ్రదర్ ఆల్వేస్ ప్రొటెక్ట్ సిస్టర్స్. సో నో నీడ్ టు డిస్క్రైబ్ ద బాండింగ్ ఆఫ్ బ్రదర్ అండ్ సిస్టర్. ఇక్కడ వచ్చి గిఫ్ట్స్ వసూలు చేసుకునే టైం యాక్చువల్గా. ఫ్రమ్ చైల్డ్హుడ్ ఓన్లీ దిస్ పార్ట్ ఈస్ వెరీ ఎక్సైటెడ్ టు అస్ ఆల్ సిస్టర్స్. నాకు తెలిసినంత వరకు అయితే అందరూ ఇదే అనుకుంటుంటారు. చిన్నప్పుడు అయితే అది వేరు, ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత అలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండవు. రాఖీ కట్టడం మాత్రమే మ్యాటర్ అవుతుంది. బట్ దే గివ్ మీ వెరీ బ్యూటిఫుల్ శారీ యాక్చువల్లీ. ఐ లవ్ ద శారీ. నాకు నచ్చిన కలరే తీసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ తిలక్ అన్నయ్య అండ్ వని. ఇప్పుడు కిడ్స్ టైం. And she is little princess Saumika, little sister, cute sister to both the brothers Saish and Anirudh. Saish and Anirudh are very close friends from their childhood. They both have only 3 days difference age gap. Ante Saish is 8 March and Anirudh is 12th March. They both have same sequences. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఇద్దరిలో. 2 days గ్యాప్ అలా.
సేమ్ లైక్ దెమ్ ఓన్లీ. వి పేరెంట్స్ ఆల్సో సో మెనీ సీక్వెన్సెస్. అలానే మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది మాలో కూడా పేరెంట్స్‌కి కూడా. ఇది కూడా అంతే. అనుకోని క్రియేట్ అయిన బాండింగ్ అయితే కాదు. ఇట్స్ జస్ట్ హ్యాపెండ్. వీళ్ళు కూడా చిన్నప్పటి నుంచి రాఖీని షేర్ చేసుకుంటారు. చాలా క్యూట్ ఫీలింగ్ ఇది కూడా. సో, సౌమిక ఇప్పుడు ఇద్దరికీ అనిరుద్ అండ్ సాయిష్‌కి రాఖీ కట్టబోతోంది. మొక్కమా చెప్పు. God bless you, Sumi. థ్యాంక్ యూ. సౌమిక అండ్ అనిరుద్ ఆర్ ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్. సో, సాయిష్‌కి సిస్టర్ లేని లోటు సౌమికనే తీర్చేస్తుందనమాట ఎవ్రీ ఇయర్. ఇట్స్ బీన్ ఐ థింక్ ఫ్రమ్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అనుకుంటా. సో, ఇప్పుడు సాయిష్ టర్న్.
ఫొటోస్ తీయాలంటే పెద్ద టాస్క్ ఈ పిల్లలకి. ఎప్పుడూ ఆడుకునే మూడ్‌లోనే ఉంటారు మీట్ అయిపోతే. సో, సోమిక ఇక్కడ సిల్వర్ కాయిన్స్ గిఫ్ట్ చేస్తుందనమాట తన బ్రదర్స్‌కి. రియల్ కాయిన్స్ అనుకుండేరు. ఇట్స్ జస్ట్ దట్ ఏమి రాఖీకి అదేదో గిఫ్ట్ వోచర్ లాగా వాళ్ళు ఇచ్చారనమాట. నార్మల్ టెంపరరీ చూడ్డానికి బావుంది కదా! రియల్‌గానే అనిపిస్తుంది కదా! అది యాక్చువల్లీ. సాయిష్ గాట్ ఎ స్మాల్ గిఫ్ట్ ఫర్ సోమిక. ఇక్కడ వాడు అదే రాస్తున్నాడు. టు హిస్ సిస్టర్ అనేసి. గిఫ్ట్స్ ఇవ్వడంలో కూడా కొంచెం ఎక్సైట్‌మెంట్, హ్యాపీనెస్, థ్రిల్లింగ్‌గా ఉంటుంది యాక్చువల్లీ. మాకివ్వడానికి అలానే ఉంటుంది. ఇప్పించుకోవడానికి అలానే ఉంటుంది. సో, చూద్దాం. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఇస్తుంది క్యూటీ పిల్ల అని చూద్దాం ఇప్పుడు. ఆడపిల్లలకి ఇవ్వాల్సిన క్యూట్‌వన్నీ తీసుకొచ్చామనమాట. చాలా క్యూట్‌గా కనిపించే గాజులు అండ్ ఇలా బ్రాస్లెట్స్ అండ్ స్మాల్ క్లిప్స్ అన్నీ పింక్ కలర్‌లోనే తీసుకొనొచ్చామనమాట. గర్ల్ థింగ్స్ లాగా. అండ్ గర్ల్‌కి స్మాల్ హార్ట్ షేప్ బాక్స్ తీసుకొచ్చామనమాట. తనవి ఏవైతే ఉన్నాయో చిన్నవి నెయిల్ పాలిషర్, స్టిక్కర్స్ అండ్ ఆల్ తను పెట్టుకోవచ్చు. ఆ బాక్స్ చూసినప్పుడు ఇలా రాఖీకి సాయిష్ గిఫ్ట్ ఇచ్చాడు అని గుర్తుండిపోతుందని అలా ప్లాన్ చేసి తీసుకొచ్చామన్నమాట. అండ్ నెక్స్ట్ డే ఓన్లీ సోమిక బర్త్‌డే ఆల్సో ఈస్ దేర్. సో, వి విల్ ప్లాన్ అనదర్ గిఫ్ట్ ఆల్సో టు హర్. సో, ఇలా మేము అండ్ మై ఫ్రెండ్ వాణి వాళ్ళు కలిసి ఇలా రాఖీ సెలబ్రేషన్స్ జరుపుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. మా బాండింగ్ ఇంకొద్దిగా స్ట్రాంగ్ అయినట్టు అనిపిస్తుంది. అన్నయ్య నాకు గిఫ్ట్ చేసిన శారీని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ కామెంట్ అయితే చేయండి మీరు కూడా. ఆబ్వియస్లీ నాకైతే నచ్చింది. సో, ఇంటికి రాగానే ఇంకొక బ్రదర్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, జాకిర్‌కి కూడా నేను రాఖీ కట్టడం జరిగింది ఈసారి. ఫస్ట్ టైం అనమాట. పవన్ ఫ్రెండ్ యాక్చువల్లీ రీసెంట్‌గా పరిచయం అయ్యాము. కానీ చాలా ప్యూర్ బాండింగ్ యాక్చువల్లీ బ్రదర్, సిస్టర్ బాండింగ్ అనేది అలా ఉంటుంది మనకు.
ఇక్కడ తన సిస్టర్స్ కూడా కొరియర్‌లో రాఖీస్ పంపించారంట. సో, వాటిని కూడా నాతోనే కట్టించుకున్నాడు. సో స్వీట్ ఆఫ్ హిమ్. ఇక్కడ చాలా తక్కువ టైం దొరికింది నాకైనా అండ్ జాకిర్‌కి కూడా. సో, హీ టేకెన్ బ్యాంగిల్స్ ఫర్ మీ. బట్ తను నాకు ఇంకా గిఫ్ట్ ఇవ్వాలి అంటే సింపుల్‌గా ఇచ్చాను అని నాకు తర్వాత కొన్ని రోజులకి గిఫ్ట్ చేశాడు. ఒక నెక్లెస్ అంటే సెట్ లాగా నెక్లెస్ జ్యువెలరీ అండ్ ఇయర్ రింగ్స్ కొనిచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ జాకిర్. ఇట్ మీన్స్ లాట్ టు మీ. నాకు జ్యువెలరీ అంటే పిచ్చి అండ్ నీకు తెలీదు. బట్ నువ్వు అనుకోకుండా నాకు కొనిచ్చేసావు. ఐయామ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇక్కడ అలానే జాకిర్ వైఫ్ మొబీనా పవన్‌కి రాఖీ కడుతోంది. నాకు తెలిసినంత వరకు ఇది ఫస్ట్ టైమ్ అనమాట పవన్ రాఖీ కట్టించుకోవడం. అంటే ఇదంతా అనుకోకుండా జరిగింది. కట్టించుకోలేదు అనేది. ఎవరు లేరు. సిస్టర్స్ అయితే లేరు. సో, మొబీనా ఈస్ ద ఫస్ట్ సిస్టర్ టు పవన్. సో, ఇలా 2024 రాఖీ సెలబ్రేషన్స్ మా ఇంట్లో జరిగాయి. చాలా 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 బాగా జరిగింది. నేను ఆబ్వియస్‌లీ శాంతోకి రాఖీ కట్టడం అయితే చాలా మిస్ అవుతున్నాను. ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్ ఎవ్రీ ఇయర్ నేను మా అన్నకి కట్టడం జరుగుతూ ఉండేది. ఆఫ్టర్ మ్యారేజ్ మొత్తం చేంజ్ అయిపోయాయి. సో, నో ప్రాబ్లమ్ అవుతూ ఉంటాయన్నమాట. కానీ వాటిని మనం హ్యాపీనెస్‌లో మార్చుకోవచ్చు. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Pawan Navi 68 channel. Until my next video, keep watching. Stay tuned for many more excited videos from Pawan Navi 68 channel.